ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. Greetings to you all in the name of Jesus. దేవుని యొక్క కృపచేత మనమందరమును కూడా ఆశీర్వదించబడి క్షేమమునందుటకు దేవాతి దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి స్తోత్రము చెల్లింపబద్దులమై ఉన్నాం. We were saved and protected and blessed by God's grace. ఈ లోక జీవితము దేవుడు మనకు అనుగ్రహించిన మహద్భాగ్యమై ఉన్నది. This life is given by God. It is a valuable life. ఈ జీవితము దేవుని దయ వలన మనం పొంది ఉన్నాం. We have inherited this life by God's grace. ఈ లోకములో మన జీవితము దేవుని పైన ఆధారపడి దేవునిని అనుసరించినదై మన జీవితం ఉన్నది. We have to depend on God and we have to follow God. కనుక సమస్తము ఆయన మూలముగానే మనం పొందుకొనుచున్నాము. ఆయన ద్వారానే మనం నడిపించబడుతున్నాం. So we are having everything by God and we are leading by God. ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు మనలను పోషించువాడై ఉన్నాడు. He feeds us. ఆయన ఏదియు మనకి తక్కువ చేయక తన కృపను చూపు దేవుడై ఉన్నాడు. He gives us everything and he shows his grace. మనం అడగక ముందుగానే అన్నిటినీ ముందుగానే సిద్ధపరిచిన మంచి దేవుడై ఉన్నాడు. He arranged everything for us before we ask. ఒక సేవకునిగా అట్టి మంచి దేవునిని గూర్చి ప్రకటించడానికి బోధించడానికి నాకు కలిగిన భాగ్యమును బట్టి నేనెంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. I'm very glad to preach about our God. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఇది మహా గొప్ప భాగ్యముగా ఎంచుతున్నాను. This is a very valuable position to me. ఆమేన్. మంచిది. ఒక చరణం పాట పాడుకొని ఈ యొక్క సాయంకాలపు ప్రియులరా డివోషన్ లో మనం దేవుని మాటలను విందాం. ఆమేన్. We will sing a song. హల్లెలూయా. తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే కనపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే గణపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి, పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి. రారాజులం నేనేగా, యాజకులం నేనేగా, రారాజులం నేనేగా, యాజకులం నేనేగా. తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా, నిన్నే గణపరచేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు, సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదం గణపరచేదం, నిన్నే ప్రేమ
కనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే కనపరచేదం పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా నిరంతరం ఉండువాడా పునరుద్ధానుండా నిరంతరం ఉండువాడా పునరుద్ధానుండా ఆరాధించేదం కనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం కనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే కనపరచేదం పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. Praise ఈ God. యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. We will meditate on God's word. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన సమయంలో దేవుని జ్ఞానము నొందుదుముగాక. May we blessed by in this time which is given by God. 128వ కీర్తన 1వ వాక్యములో నుండి నేను మీకు లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. I reminded from Psalms chapter 128 from first verse. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులై ఉన్నారు. Blessed are feareth in Lord who walk in the path of God. కనుక దేవుని మార్గములో నడవటం, Walking in the path of God, దేవునిని గూర్చి తెలుసుకోవటం, knowing God, దేవునిని గూర్చి అర్థం చేసుకొనటం, understanding God, బైబిల్ చదవటం, reading Bible, బైబిలుకు సంబంధించినటువంటి విషయాలను తరచుగా తోటివారి కంటే అధికంగా కుటుంబ యజమానుడు అర్థం చేసుకోవటం అవసరమని నేను మాట్లాడుతూ వచ్చాను. The head of the family should know about Bible and God more than the family members. బైబిల్ అద్భుతమైనటువంటి ధనాగారం, గని లాంటిది. Bible is a very valuable treasure. అనేకమైనటువంటి విషయాలు లేఖనంలో పొందుపరచబడ్డాయి. Many things and valuable words were in Bible. కుటుంబమును గురించి వివరంగా చెప్పబడింది. In Bible, family. పిల్లలను గురించి చెప్పబడింది. About children, it is mentioned in Bible. ప్రియులరా, భవిష్యత్ కాలమును గురించి చెప్పబడింది. Future is mentioned in Bible. అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. Many things were in Bible. నాకు వివాహమైన కొత్తలో నాకు కుటుంబమును గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. In the time when I newly get married, there is no one to say about me about the family. ఇది రమారమి ఒక 15 సంవత్సరాల క్రితం. This is before 15 years ago. ఒక పెద్దాయన చెప్పాడు, పుస్తకాలు ఏమైనా ఉంటే సంపాదించుకొని చదువయ్యా అన్నాడు. An old man said to me that find books and read the books about the family. అప్పుడు దాకా రక్షణను గురించి, సాక్ష్యాలను గురించి పుస్తకాలు ఎదికిన వాడిని. I searched the books about the salvation and the testimonies. మిషనరీ ప్రయాణాల గురించి పుస్తకాలు వెతికిన వాడిని. I searched the books of the missionaries. పరిశుద్ధత గురించి పుస్తకాలు ఎదికిన వాడిని. I searched the books of the holiness. అయితే వివాహమైన కొత్తలో కుటుంబమును గురించి పుస్తకాలను ఎదగటం మొదలెట్టాను లైబ్రరీకి వెళ్ళి. In the when I get married newly, I went to library and searched for the books that describes about family. క్రైస్తవ బుక్ స్టాల్స్ కి వెళ్ళి
ఫ్యామిలీ గురించిన పుస్తకాలని అడిగితే పెద్దగా లేవు. When I went to the Christian bookstores, when I asked about the books that related to family, there were no books. జాక్ పూనే రాసిన పుస్తకాలు ఏదో 1-2 దొరికినాయి. There were 2-3 books which is written by Jack Pune. కేపీ యోహోనన్ గారు రాసినటువంటి పుస్తకాలు ఏవో 2-3 దొరికినాయి. There were books that written by K.B. Johan. అవి తెచ్చుకొని చదవటం ప్రారంభించినప్పుడు కుటుంబముల గురించి నాకు చాలా విషయాలు తెలియబడ్డాయి. When I started reading from them I learned many things about family. సహజంగా మన కుటుంబాలలో పెళ్లి చేస్తారు, చక్కగా ఉండండి అయ్యా అని చెప్తారు. Normally in our families they make marriage for us and they say be happy. ప్రేమగా ఉండండి, ఐక్యతగా ఉండండి, పెద్దవారిని గౌరవించండి, ఇది మాత్రమే చెప్తారు. They says that be happy, be with love, be unity and respect elders. చేతనైతే సహాయం చేయండి అని చెప్తారు. They says that if you will to help, మీరు బాగుండండి అని ఆశీర్వదిస్తారు. they bless to be good. ఇంకా పైగా పెద్ద ప్రతిదినము ప్రతి గంట మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వారు ఎవరు ఉండరు. But there is no one who gives instructions about the family for every hour. అనేకమైన సిట్యుయేషన్స్, అనేకమైనటువంటి పరిస్థితులను ఒక కుటుంబ పెద్దలైనటువంటి పురుషుడు, స్త్రీ, లేకపోతే భార్య, భర్త అనేటువంటి వారు ఆ యొక్క కుటుంబం యొక్క విలువను ఎరిగి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. The wife and husband of the family should know the value of the family and should lead the family. కుటుంబాన్ని పోషించుకోవాలి. They should feed their family. కుటుంబ అవసరతలన్నీ చూసుకోవాలి. They should know the needs of the family. సంపాదించాలి. They should earn the money. వీటన్నిటికి పైగా కుటుంబం అంతటిని కూడా చక్కగా సమాధానకరంగా ఒక సక్రమైనటువంటి రీతిలో కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. Above all these, they should lead their family to a peaceful way. కలతలు లేని, గలిబిలి లేని, బాధలు లేని ఒక సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. They should try to be in a family which is without problems. అందుకోసమే మనకి తెలియనటువంటి ఒక ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు when we were in the journey which we doesn't know about యవనస్తులైన వారికి చెప్తున్నాను, I'm telling to the youth, యవన దంపతులైన వారికి చెప్తున్నాను, I'm telling to the young couple, కుటుంబ వ్యవస్థలో ఒడిదుడుకులు పడుతున్న వారికి, ఇబ్బందులు పడుతున్న వారికి చెప్తున్నాను, I'm telling to the people who are facing problems in families. ఒక పట్టణానికి వెళ్ళేటప్పుడు, ఒక ప్రాంతానికి ట్రావెల్ అయ్యేటప్పుడు ముందుగానే ఆ ప్రాంతమును గురించి, ఆ మార్గమును గురించి ఎలాగ అడిగి తెలుసుకుంటామో, before going to a new place or city we know the things and the places about the city. అదే విధంగా ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనం చేయబోతున్నాం. In the same way we were going to a new journey. ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి మధురమైన అనుభూతులు ఉంటాయి. There will be the good memories in that journey. అందమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. There will be the beautiful situations in that family journey. ఆశ్చర్యకరమైన కార్యాలు, పిల్లలు కనటం, పిల్లలు కలగటం, మన రూపమే మన ముందు ప్రతిబింబించటం, ఇవన్నీ కనబడతాయి. There will be children in our lives. అలాంటి ఒక అద్భుత గడియలలో ప్రియులారా నిశ్చయంగా మనకి బోధింపబడటం అనేది అవసరం. In that valuable time we have to learn something. అవగాహన అవసరం. We have to know the word of God. అందుకొరకు నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, సాధ్యమైనంత మట్టుకు ప్రియులారా లేఖనానుసారంగా అనేకమైన పుస్తకాలు రాయబడ్డాయి. So what I'm going to tell you is according to the word of God there were many books written. అవి తెచ్చుకొని అవి చదువుకుంటాం మొదలు పెట్టండి. Bring that books and start reading that books. వాటిని అర్థం చేసుకోవటం మొదలు పెట్టండి. Understand that books. వాటిని అమలు చేయటం మొదలు పెట్టండి. Make them practice in your family. అవి ఆరంభంలో కొద్దిగా కొత్తగా అనిపిస్తది. In starting it will be new for you. కష్టంగా అనిపిస్తది. It will be problematic for you. అయినను పర్వాలేదు, వాటిని మనం అర్థం చేసుకున్నంత మట్టుకు అర్థం చేసుకొని మన కుటుంబంలో వాటిని అప్లై చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. Whatever it may be you should understand and apply in your family. ఎందుకనగా పిల్లల గురించి, భార్య గురించి, పరిస్థితుల గురించి, అన్నిటిని గురించి మనకు అవగాహన కలగాలంటే మనకు ఒక
ప్రియులారా, బోధించేటువంటి తెలియచేసేటువంటి నాలెడ్జ్ అనేటువంటిది అవసరం, వ్యక్తి అనేటువంటిది అవసరం. లేకపోతే For the children, family, and wife, you have to read. You have an advisor. నైజీరియా దేశంలో డేవిడ్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. దరిదాపుగా ఆయనకి 150,000 మంది విశ్వాసులు. In Nigeria country, there was a pastor named David. He has 1 lakh believers. ఆ సంఘంలో ఆయన బహిరంగంగా లక్షలాది మంది ముందు చెప్పినటువంటి సాక్ష్యం. In that church, he said a testimony. ఆయనకు వివాహం కాక మునిపే ఈ కుటుంబ వ్యవస్థను గుర్చినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలన్నిటిని తెచ్చుకొని ఏం చేశారంటే చదవటం మొదలు పెట్టాడు. Before he getting married, he brought all the books that related to family according to the word of God, and he started reading. కుటుంబాన్ని గురించి అర్థం చేసుకోవటం మొదలు పెట్టాడు. He started understanding about family. కుటుంబ నియమమును గురించి తెలుసుకోవటం మొదలు He పెట్టాడు. started understand the system of the family. మీరు కుక్కర్ కొన్నారనుకోండి, ఆ కుక్కర్లో ఒక మెనూ బుక్ ఉంటది. If you buy a cooker, there will be a menu book that related to the cooker. ఆ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సామాన్లు బిగించటానికే ఒక అందమైన పిక్చర్స్ తో వివరిస్తాడు. After opening that, in that menu book you can see the pictures. మన దైనందిన జీవితంలో ఏది తీసుకున్నా, ఉదాహరణకు ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నా, ఒక కుక్కర్ తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా ఇన్స్ట్రక్షన్ పుస్తకం అనేటువంటి దానిలో ఉంటది. What thing it may be, we can see the instructions and the directions that related to that thing. ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వినియోగపరచాలనేటువంటి జ్ఞానాన్ని ముందు తెలుసుకున్న తర్వాత గానీ స్విచ్ చేయటం మొదలు పెడతాం. We start using that when we start knowing how to use. అదే విధంగా కుటుంబం గురించి కూడా మన కుటుంబాలలో కుటుంబం అనేటువంటి దానిలో అడుగు పెట్టడానికి ముందే కుటుంబమును గురించిన నాలెడ్జ్ అవసరం. In the same way, before entering to the life of family, you have to understand about family. అందుకొరకు మీకు ఉపయోగపడుతుంది లేఖనం, బైబిల్ ఉపయోగపడుతుంది. So Bible is the best thing that is useful to you. బైబిల్కి అనుసంధానంగా అనేక మంది వారి అనుభవాలతో కూడా రాసిన పుస్తకాలు ఉపయోగపడతాయి. So many have written the books that related to family according to the Bible. వాటిని తెచ్చుకొని వాటిని ముందు పెట్టుకొని వాటిని చదివి అర్థం చేసుకోనండి. Bring that books and start reading that and understand them. గ్రహించటం మొదలు పెట్టండి. Know them. డేవిడ్ అనే దైవజనుడు చెప్తాడు, వివాహం కాక మునిపే పుస్తకాలన్నీ, కుటుంబానికి సంబంధించిన పుస్తకాలన్నీ తెచ్చి చదువుకున్న తర్వాత Pastor said that after bringing all the books and started reading before getting married, ఆయన పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత 30 సంవత్సరాలు ట్రావెల్ అయిన తర్వాత కుటుంబ జీవితంలో ఆయన చెప్తాడు, నేను సమాధానకరమైన కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. When he got married, he was traveled in family for 30 years, and he said that I traveled in this journey peacefully. ఎవరు చెప్పగలరండి ఈ మాట? Who can say this word? సహజంగా కుటుంబం అనగానే, కుటుంబం అంటే సమస్యలు లేకుండా ఏ కుటుంబం ఉందండి అని చెప్పేసి చెప్పడం మొదలెడతాం. Normally we can say that there will be problems in the family. కలతలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, కొరతలు లేకుండా ఎలా ఉంటుందండి కుటుంబం? నేను అలాంటి కుటుంబాలు చూడలేదండి అంటారు. We can say that there will be no family without the sorrows and problems. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడతా ఉందంటే, కుటుంబమును గురించి ముందు జ్ఞానము సంపాదించుకొనటానికి కొంత పుస్తకాలు, కొంత అవగాహన చేసుకోవటానికి మనస్కరించని కారణం. Why we say like that? Because we doesn't accept to earn the knowledge about the family. మనకు ఆలోచన ఎవరు చెప్పని కారణం చేత. Because no one said about the family. ప్రియులారా, ఒక భార్యను గురించి అర్థం చేసుకోవాలంటే అది సాధారణమైన విషయం కాదు. Understanding a wife, it is not a normal thing. కాలం మారుతుంది, పిల్లలు జనరేషన్ కి తగినట్టుగా ఫాస్ట్ గా చాలా వేగంగా ఆలోచన చేస్తున్నారు. The generations were going on and children were thinking very fastly. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముందు మనకి కొంత అవగాహన అనేటువంటిది అవసరం. To know about them, you have to understand them. భారతదేశంలో సహజంగా కుటుంబం, సమస్య లేని కుటుంబం ఏ కుటుంబం ఉందండి అంటారు. We can some people say that there will be no family without problems in India. కడు దరిద్రతను అనుభవిస్తున్న నైజీరియా దేశంలో ఒక దైవజనుడు
ఆయన లక్షలాది మంది ముందు చెప్తున్నాడు, సమాధానకరమైన కుటుంబ జీవితాన్ని మేము జీవిస్తున్నాం అంటున్నాడు. Nigeria is a poor country, but the pastor David lived a peaceful life in his family. ప్రియులారా, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అంటున్నాడు. He said that we lived peacefully in our మా family. కుటుంబంలో పరలోకానుభూతుల చేత మేము నింపబడ్డాం అంటున్నాడు. He said that we tasted the heaven. ఏ విధంగా ఆ విషయాలు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు అంటే, How can he say like that? Means ప్రియులారా, తాను ముందుగానే కుటుంబం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. because he know about the family before he getting married. సహజంగా ఈ రోజున కాలం మారింది, అందరూ పుస్తకాలను వదిలేసి సెల్ ఫోన్స్ ను పట్టుకుంటున్నారు. Recently, in these times, the generations were changed, and so many were they not reading the books, and they were in phones. ఫోన్ల పైన అధికమైనటువంటి దృష్టిని శ్రద్ధను పెడుతున్నారు. They were concentrating on phones. ప్రతి విషయానికి వెంటనే గూగుల్లోకి యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు. If they want any information, they immediately go to the Google and they get what they want. ఎంతో కొంత యూట్యూబ్లో ప్రసంగాలు, లేకపోతే యూట్యూబ్లో కొంత బొమ్మలతో కూడిన కొంత వివరం, ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వెసులుబాటు ఈ రోజున కుటుంబాలకు దొరుకుతోంది. We can have the chance in the internet to see about the family system, about family system of books. చిన్న నట్టు గురించి తెలుసుకోవటానికి వెంటనే గూగుల్ తల్లిని అడుగుతున్నా, లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి అడుగుతున్నా. To know about a nut, we go and search in the internet. ప్రియులారా, ఒక వస్తువు ఉందంటే అది ఏ దేశంలో దొరికితే వెంటనే సెర్చ్ చేస్తున్నా. If there is a thing, we search where it was. మనకు ఉండినటువంటి అవకాశాలను వినియోగించుకొని కొంత కుటుంబమును గూర్చి, పరిస్థితులను గూర్చి సమాచారాన్ని మనం సేకరించి మనం ప్రియులారా కుటుంబ జీవితాన్ని ఆహ్లాదకరంగా మనం లీడ్ చేయడానికి వెసులుబాటు ఉంది. So there is a chance to get the information about the family system, and we can be peaceful in that family. అందుకనే కావలసినంత నాలెడ్జ్ ని మనం సమకూర్చుకోవాలి. So we should earn the knowledge of the family system. ప్రియులారా, మనకి తెలిసిన విషయాలు చాలా తక్కువే. We know less. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. There is more you should know. మన జీవితం సరిపోదు. అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోకుండానే మనం కాలం అయిపోతాది. Our life is not enough to know all the things. సారీ, నాకు హ్యాండ్స్ ఫర్ క్రైస్ట్ అనే ఒక లైబ్రరీ ఉంది. నాకు once I have a library named Hands for Christ. నేను ఇంగ్లీష్ బుక్స్ పెద్దగా చదివేవాడిని కాదు అప్పుడు. I don't read English books. చాలా పుస్తకాలు అలా పడిపోయి ఉన్నాయి. నాకు లైబ్రరీలో ఆ పుస్తకాలు అలా స్టోర్ అయ్యి ఉండి ఒక మూలన పడిపోయి దుమ్ము కొట్టుకుపోతా అంటే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన బాగా చదివిన వ్యక్తి. So many books were not used, and I have a friend. నాకు ఆ పుస్తకాలన్నీ అమెరికా నుండి ఒక లైబ్రరీ వాళ్ళు పంపించేవాళ్ళు. That books were sent by the people in America. ఆ పుస్తకాలన్నిటిని కర్రల సంచి నిండా వేసుకొని తీసుకుని వెళ్ళి నా తోటి సేవకుడు, నన్ను బాగా ప్రేమించే సేవకుడికి తీసుకుని వెళ్ళి ఇచ్చా. I took all the books to him and I gave it to him. దరిదాపుగా ఒక 40 పుస్తకాలు పైన ఉంటాయి. Approximately there were 40 books. ఆ పుస్తకాలన్నీ ఆయనకి ఇచ్చేసి, అవకాశం ఉంది కదా, మీరు బాగా పుస్తకాలు చదువుతారు కదా, పుస్తకాలు అంటే ఇష్టం కదా అని ఇంట్లో ఇచ్చేసి వచ్చేసాను. I gave all the books to him and told him to read, and I came back. నేను వెళ్ళినప్పుడు ఆయన లేడు, వాళ్ళ సతీమణి ఉంది. వాళ్ళ సతీమణి తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినట్టుంది. ఆయన పుస్తకాలన్నీ పరిచి మొత్తానికి తిరగేసి చదివినట్టున్నాడు. He read all the books. ఆ రోజు సాయంకాలం నాకు ఫోన్ చేసి గంట మాట్లాడి నాతో అంటాడు, పెద్దోడా, నన్ను పెద్దోడా అని ప్రస్తావిస్తాడు. పెద్దోడా, మనం తెలుసుకుంది చాలా తక్కువ పెద్దోడా అని. On the day in the evening he called me and he said to me that we know less. ఏంటన్నా అలా అంటున్నావు? మనం ఇప్పటికే ఫీల్డ్ లో ఉన్నాము, ప్రసంగం చేస్తున్నాము, విషయాలు తెలుసు, బోధించే వాళ్ళంగా ఉన్నాము, మనకేదో తెలుసు అని జనాలు అనుకుంటున్నారు, మనకు అసలు ఏం తెలియదని మీరు అంటున్నారు ఏంటన్నా అంటే అప్పుడు చెప్తున్నాడు. I said
I said that, why are you telling like that? We know more than the people know. So why are you telling like that? ఆ పుస్తకాలు నేను తిరగేసి నేను వాటి మూలాల్లోనికి వెళ్ళి కొద్దిగా చదవటం ప్రారంభించాను. అసలు వాటి ఉపోద్ఘాతాలు చూడటం మొదలు పెట్టాను. చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ అందులో ఉన్నాయి. ఇంతకాలం ఆ పుస్తకాలు హడబెట్టావు అంటున్నాడు ఆయన. He said that when I started reading the books, there were many valuable things in that books. మనమేమో ఏమి చదవకుండా మాకంతా తెలుసు అంటాం. we says that we know everything by not reading any books. అన్ని చదివినోడేమో మనకేం తెలియదు, అసలు మనకి ఏమి అర్థం కావట్లేదు. అయితే ఇదిగో వీటి వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం, మనకి అసలు ఏం తెలియదని మనకు అర్థమైందని చెప్పేసి అంటున్నాడు. The man who reads all the books, he says there is more to understand. ఈ రోజున అనేక మంది ఏమి చదవకుండానే ఏమి తెలుసుకోకుండానే మనకు అన్ని తెలుసనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. So many were in the opinion that we all know everything. కుటుంబం అంటే ఏముందండి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవటమే కదండి అంటారు చాలా సింపుల్ గా. People say that family means understanding each other. అదే వ్యక్తిని నువ్వు అర్థం చేసుకున్నావా అని అంటే ఆన్సర్ వేరే విధంగా ఉంటుంది. Did we ask him to understand your partner means, the answer will be different. ఒక ఆయన అంటున్నాడు, ఏముందయ్యా సంపాదించటం, ఇన్వెస్ట్ చేయటం, దాచిపెట్టడం, అంతే కదా కుటుంబం అంటే అంటున్నాడు. One man said about family that a family means earning money, spending money and saving money. ఏమండి ఇదే కుటుంబమా? ఇదే సంతోషాన్ని పుట్టించేదా? Is this the family? ఇదేనా సమాధానాన్ని ఇచ్చేది? Is this the family that give peace? ఇలాగ సమాధానాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? Are you enjoying peace by these? అందుకనే మాట్లాడటానికంటే ముందు, so before speaking, ప్రియులారా, యాక్షన్ కంటే ముందు, పని చేయటానికంటే ముందు, before doing action, ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికంటే ముందు, before taking a decision, వాటిని గూర్చి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునండి. know the information about that. బైబిల్ ఒక అద్భుతమైనటువంటి బిబ్లికల్ కల్చర్ ని బోధిస్తాం. Bible teaches about a very important biblical culture. కుటుంబ కల్చర్ ని గురించి చెప్తా ఉంది. It says about the family culture. అనేకమైన కల్చర్స్ ని గురించి బైబిల్లో రాయబడింది. Many cultures were written in the Bible. అనేకమైనటువంటి జీవన విధానాల గురించి బైబిల్లో రాయబడింది. Many lifestyles were written in the Bible. ఏమండి, కింగ్డమ్ కల్చర్ గురించి రాయబడింది. In the Bible, kingdom culture was written. రక్షించబడి మారు మనసు పొందిన దేవుని పిల్లలైనటువంటి వారు they are entered to the kingdom culture. కింగ్డమ్ కల్చర్ లోకి ప్రవేశిస్తున్నారు. The God's children were entering to the kingdom culture. మన కుటుంబము, మన పిల్లలైనటువంటి వారిని కింగ్డమ్ కల్చర్ లో పెంచాలి. Our family should make our children to grow in the kingdom culture. కనుక కింగ్డమ్ కల్చర్ అంటే తెలుసునా? Do you know about the kingdom culture? బైబిల్ చదవాలి. To know about that, read the Bible. ఈ భూలోకంలో అనేకమైన కల్చర్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని చదవటానికే ప్రియులారా మనకు టైం సరిపోదు వాస్తవానికి. On this earth there were many culture. To read them, our life is not enough. శ్రీలంక వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, కొరియా వెళ్ళాను. ప్రియులారా, ఏషియన్ కంట్రీస్ చాలా తిరగటం జరిగింది. I went to many Asian countries. అనేకమైనటువంటి సెలబ్రేషన్స్, అనేకమైన పండగల్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. I involved in many festivals and cultures. అక్కడ కల్చర్స్ చూశాను. I saw the cultures. ఆ కల్చర్స్ అనేటువంటివి వ్యత్యాసమైనటువంటివి. The cultures were different. అవి అంత కంటికి కనిపించినప్పటికీ వాటి యొక్క శక్తి సామర్థ్యాలు కానీ అవి చాలా పవర్ఫుల్ అయినవి. They doesn't seem to us, but they were powerful. అలాగే దేవుని పిల్లలైనటువంటి వారి కుటుంబాలలో ప్రియులారా కింగ్డమ్ కల్చర్ ఉండాలి. In the same way, in the God's children's life, there should be the kingdom culture. ఒక దైవజనుడు చెప్తున్నాడు. A pastor says, ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళాడట. He went to Switzerland. స్విట్జర్లాండ్ లో ప్రతి ఇంటి దగ్గర ఆపిల్ చెట్లు ఉంటాయట. In Switzerland, in every house there is an apple tree. మన ఇంట గనక జామ చెట్లు ఉన్నట్టుగా అక్కడ పెరట నుండి బయటికి ప్రహరీ గోడ బయటకు కూడా ఆపిల్ చెట్లు ఏలాడుతూ ఉంటాయి. There is apple trees in every house. ఆపిల్ అన్ని కోసి పక్వానికి వచ్చిన అన్ని కోసి వాళ్ళు బాక్సుల్లో పెట్టి ఇంటి ముందే పెడతారట. They rip all the apples and they keep in the box. ఇంటి ముందే పెట్టి అక్కడే ఒక కాటా పెడతారు.
అక్కడ ఒక కాటా మిషన్ వెయిట్ Ah, మిషన్ పెడతారు. they keep a weighing machine for that. ఆ తర్వాత అక్కడే డబ్బుల కోసం ఒక చిన్న బాక్స్ పెడతారు. They keep a special box for the money. ఎవరికి నచ్చినవి వారు అక్కడ కాటా పెట్టుకొని వాళ్ళే చూసుకొని అక్కడ ఎవరు ఇంకొకళ్ళు పని కట్టుకొని నడుమే చేతులు వేసుకొని నిలబడరంట. If anyone want that apples, they should come and take and give the money to వాటిని ఆ అమౌంట్ ని, ఆ డబ్బుని ఆ బాక్స్ లో పెట్టేసేసి ఆ సంచి తీసుకొని వాళ్ళే ఆ సంచులు వేసుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. They should keep the money in that box and they should pack the apples and they should go off. ఈ వెళ్ళిన పాస్టర్ గారు ఇండియా నుంచి వెళ్ళాడు కదా, ఈయనకు ఒక డౌట్ వచ్చింది. The pastor is from India and he had a doubt there. మన ఇండియాలో కొసరు అడుగుతారు కదా, కొసర ఎగస్ట్రా అడుగుతారు కదా, కేజీ కొన్నావా ఒక ఫ్రూట్ అని చెప్పేసి అడుగుతారు కదా. In our India, what his doubt is, in our India, if we buy some, they will ask some more. ఇలాగా ఒక కేజీకి ఒక ఫ్రూట్ ఎగస్ట్రా చొప్పున వేసుకోవచ్చా? He had the doubt for a kg. Do we have any chance to take more apples? ఏమండి, అక్కడ ఈయనకి ఇంకా డౌట్ వచ్చి ఇంకో పక్కనున్న మిషనరీ పాస్టర్ గారిని అడిగాడంట, ఎవరన్నా ఎగస్ట్రా వేసుకుని అమౌంట్ పెట్టకుండా అలా సంచి ఎత్తుకుపోతుంటే, బాక్స్ ఎత్తుకుపోతుంటే ఏం చేస్తారు? He asked to the missionary what means if anyone doesn't pay money, what they will do. ఆ మిషనరీ అన్నాడంట, అసలు ఇక్కడోళ్ళు అలా ఆలోచనే చేయరు అన్నాడంట. Missionary said that these people doesn't think like that. స్విట్జర్లాండ్ పీపుల్ ఆ విధంగా థింక్ చేయరు. The people of Switzerland doesn't think like that. ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోవాలి, లేకపోతే డబ్బులు పెట్టకుండా వెళ్ళిపోవాలి, కాటా ఎగస్ట్రా పెట్టుకోవాలి అనేటువంటి రీతిగా వాళ్ళు అసలు ఆ విధంగా ఆలోచనే చేయరు. ఆ విధమైన కల్చర్ కాదు మాది అన్నాడంట. He said that we don't have the culture to not giving the money. ఆస్ట్రేలియా లాంటి మంచి అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే మీరు చూడగలరు. If you go to the Australia country, we can see షాపింగ్ మాల్కి వెళ్ళి మనం ఏమేమి కొనుక్కొని అన్ని కూడా కొనుక్కొని అక్కడ తీసుకొని వెళ్ళి మనమే బిల్ వేయించుకొని మనమే వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరు క్యాషియర్ ఉండరు, అక్కడ ఎవరు క్యాష్ కట్టడానికి ఏమి ఉండదు, కార్డుతో అంతా పే చేసుకొని వెళ్ళిపోవటమే. There we should go to the shopping mall and we should buy the things which we want and we should give the money. There will be no man to take the money. తనతో ఉన్న మిషనరీని అడిగాడట ఈ పాస్టర్ గారు, అయ్యా ఇక్కడ ఈ సరుకులన్నీ ఇచ్చేసుకొని ఏదో దొంగ బిల్లు కొట్టి అలాగా కారు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే మిషనరీ అడిగాడట. ఈ దైవజనుడు. The pastor asked to the missionary that if we don't pay the money for this, what they will do. అప్పుడు ఆ దైవజనుడు అంట, అది నీ ప్రాబ్లం, అది నీ మైండ్ సెట్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ విధంగా థింక్ చేయరు అని చెప్పేసి అన్నాడు. Then the missionary said that is your problem. The people here, they doesn't think like that. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భూప్రపంచంలో అనేకమైన కల్చర్స్ ఉన్నాయి. So there were many cultures on the earth. ఒక కాలం ముందు కొన్ని దేశాలు డార్క్ కంట్రీస్ గా పరిగణింపబడ్డాయి. In some time, some countries were mentioned as a dark countries. అంటే అంధకారముతో నిండిన దేశాలుగా ఉన్నాయి. It means that countries that filled with darkness. ఇప్పుడు దేవుని మహాకృప చేత దేవుని సువార్త అనే వెలుగు ద్వారా ప్రియులారా మంచితనము, ప్రేమ ప్రియులారా దేశాలకు వెళ్ళి చేరింది. God's love and God's goodness were taken to the countries by God's grace. అనేకమైన మిషనరీస్ వచ్చి ప్రియులారా దేవుని సువార్త ద్వారా అనేకమైనటువంటి అంధకార సంబంధమైన విషయాలన్నిటి నుండి విడుదల కలుగజేశారు. So many missionaries came from outside and they cleared darkness. ఒక మిషనరీ చరిత్రలో చదివిన మాట ప్రియులారా, ఒరిస్సా ప్రాంతానికి వెళితే కాటాలో ఒక 10 కేజీలు పెడితే కేజీరా అని చెప్పేసి 10 కేజీలాగా చూసి అమౌంట్ ఇచ్చేవాళ్ళంట. In the మార్కెట్ ప్లేస్ లో a missionary said that in Odisha, in a market in Odisha, if we take 10 kgs, he will calculate like 1 kg.
ప్రియులారా మిషనరీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పి అది 1 కేజీ కాదు నైనా అది 10 కేజీలు అని చెప్పేసి ఇది 10 కేజీలు డబ్బులు రావాలని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించారంట. The missionaries went to them and they make them to educate, and they said them all the things. పిల్లల కోసం బలులు ఇవ్వటము ఇలాంటి కల్చర్ లో నుండి మనం వచ్చాం. We came from this difficult situations. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కాల్చేయటం ఇలాంటి కల్చర్ లో నుండి వచ్చాం. ఇలాంటి కుటుంబ వ్యవస్థలో నుండి వచ్చాం. We came from the culture that if the husband die means the wife also should die. వీటన్నిటిని గురించి తెలుసుకోవాలండి, చదవాలి, అర్థం చేసుకోవాలి. We should know about all these things. అప్పుడు దేవుని మంచితనం ఏంటిదో మనకు అర్థం. Then we can know how God's goodness is. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వెసులుబాటు ఎంత గొప్పదో అర్థం అవుతుంది. We can know how God's goodness is great. అందుకోసమే అనేక మంది మిషనరీ పుస్తకాలు, అనేకమైనటువంటి ప్రియులారా విషయాలను బోధించేటువంటి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదవండి, అభ్యసించండి. So there were many books that related to family, and they were according to the Bible, and take them and start reading them. మీ కుటుంబం సమాధానకరంగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లునట్లుగా ప్రయాసపడండి. Try do hard to be your family as with peace and to be blessed. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. కొనసాగించి కుటుంబాలను గురించి నేను ఇంకా కొనసాగించి మాట్లాడబోతున్నాను. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. Let's pray. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord. మీరు అనుగ్రహించిన కృప కొరకై వందనాలు. Thank you for giving your grace. నిబిడల మనోనేత్రాలు తెరవండి. God, let your children open their eyes. చదివి విని అనేకమైన విషయాలు తెలుసుకొని కుటుంబాన్ని శోభాయమానంగా చేసుకోవటానికి కృపనివ్వండి. God, give the grace to let them read all the things and to know. ఆమేన్. నైనా కుటుంబాన్ని నైనా ఒక దివ్యమైన సంగతులతో నింపునట్లుగా విశేషమైన వివేకాన్ని బిడ్డలకి ఇవ్వండి. God, fill them with the valuable things. మనోనేత్రములు తెరవండి. God, open their eyes. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. Amen. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. God bless you. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. God bless you. ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంకాలం జరిగే ఈ పరిచర్యలో పాల్గొనడం, ఒక ఆదివారం సాయంత్రం మాత్రము ఈ లైవ్ ఉండదు. ఎందుకనగా మినిస్ట్రీ మూలంగా ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి 7:30 వరకు లైవ్ లో మీరు అనేకమైన సంగతులను తెలుసుకోవచ్చు. Every day this devotion is from 7 p.m. to 7:30 p.m. It will be not conducted only on Sunday. దీర్ఘంగా ప్రసంగం చేయం కాబట్టి వినటానికి ప్రయత్నం చేయండి. మొత్తం వినటానికి ప్రయత్నం చేయండి. We don't preach for more time, so try to listen. అనేక మందికి షేర్ చేయండి. Share this live to many. అనేక మంది ఆశీర్వదించబడాలని కోరుకోనండి. Hope to be blessed by this life. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. God bless you. ఆమేన్. Amen. ఆమేన్. రేపటి దినాన Tomorrow. ఇదే సమయానికి In this time. ఇదే ఫేస్బుక్ పేజీలో కలుద్దాం. Meet in this Facebook page. గాడ్ బ్లెస్ యు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా.